కరీంనగర్లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య కొట్లాట జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి, సంజయ్ ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఏ పార్టీలో ఉన్నావంటూ సంజయ్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు పోలీసులు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడితే ఊరుకోబోమని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలన్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై తనను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. అంతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం. 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఇష్టం వచ్చిన రాజ్యంలాగా మేము చెయ్యలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీ అడుగున అడ్డుకుంటాం, తిరగబడతాం. బిడ్డ మిమ్మల్ని తిరగనియమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు. కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు, తలకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ని ఖాళీ చేసింది. కాబట్టి నేను ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు, కౌశిక్ రెడ్డికి అసలే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.